కాబట్టి ఈ సమయం ముందు పౌలు వారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏందో తెలుసా? నీకు వస్తున్నటువంటి శ్రమను బట్టో, నీకు వస్తున్నటువంటి ఇబ్బందిని బట్టో నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. నీకంటే కూడా సృష్టి బాధపడతా ఉంది. కారణం ఏంటంటే నువ్వు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఈ సృష్టి శపింపబడింది కాబట్టి. అయితే మనము సంపూర్తిగా దేవుని విశ్వాసంలో, దేవుని నీతిలో, జస్టిఫికేషన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడాలి అని అంటే మనము కొన్ని పనులు చేయవలసినటువంటి అవసరము ఉన్నది. అదేంటో తెలుసా? మనము ఇతరులకు తీర్పు తీర్చకూడదు. ఇతరులను మనము వేరే రకముగా మాట్లాడకూడదు. ఆయన అంటూ ఉంటాడు, అయ్యా నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని పెంచక ఎదుటి వాని కంటిలో నలుసును ఎదుగుతున్నావే. మానవుని యొక్క జీవితం ఈ రీతిగానే తయారైంది. మానవుని యొక్క బ్రతుకు ఈ రీతిగానే తయారైంది. శ్రమలు అనేటువంటిది దీని ప్రకారంగానే వస్తున్నాయి. శ్రమలు సాధారణంగా ఎప్పుడు రావు. మనం చేసే కార్యాలను బట్టే శ్రమలు వస్తాయి. మనం చేసేటువంటి ఆలోచనలు బట్టే శ్రమలు వస్తూ ఉంటాయి.